నమస్తే ఎవ్రీవన్. ఈరోజు విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్‌ని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా చదవాలో, ఎలా నోట్ మేకింగ్ చేయాలో వి విల్ డిస్కస్. సో, మనం అక్టోబర్ 2023 మ్యాగజైన్ తీసుకొని డిస్కస్ చేద్దాము. బిఫోర్ దిస్ మనము అసలు ఈ మ్యాగజైన్‌ని ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ మనం విజన్ మంత్లీ మ్యాగజైన్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలంటే అడ్రెస్ బార్‌లోకెళ్ళి vision.ias.in అని కొట్టేసేయండి. మీకు విజన్ వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ రిసోర్సెస్ సెక్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికెళ్తే ఇక్కడ మీకు డిఫరెంట్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మంత్లీ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ నోట్స్ కనిపిస్తాయి. మనకి రీసెంట్‌ది అక్టోబర్ 2023 కాబట్టి అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక కాస్త లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీరు డౌన్‌లోడ్ బటన్ కన్నా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ అయిపోతుంది మన హ్యాండ్‌సెట్‌లోకి. సో, వెంటనే ఓపెన్ ఫైల్ చేసేస్తే మీకు మంత్లీ మ్యాగజైన్ కనిపిస్తుంది. లోడ్ అయింది కదా! యాహ్! వెరీ సింపుల్ ప్రొసీజర్. ఫ్రీ టు అవైలబుల్ ఇవి. ఎలాంటి మనీ పే చేయాల్సిన పని లేదు. ఇఫ్ మీకు విజన్ మంత్లీవి కాకపోతే ఎనీ కోచింగ్ వాళ్ళ మంత్లీ అయినా సేమ్ మెథడ్ ఉంటది. వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. రిసోర్సెస్ సెక్షన్, కరెంట్ అఫైర్స్ సెషన్, దెన్ అక్కడికెళ్ళాక మనకు కావాల్సిన మంత్లీ మ్యాగజైన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఒకసారి చూద్దాం. ఈ మ్యాగజైన్ ఎందుకు సో స్పెషల్ అనేది. ఒకసారి కిందికెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది 124 పేజెస్, వెరీ కాంప్రహెన్సివ్. అండ్ కిందికెళ్తే ఏం సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయో చూడండి. పాలిటీ అండ్ గవర్నెన్స్ కవర్ అయింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అయింది, ఎకానమీ కవర్ అయింది, దెన్ సెక్యూరిటీ కవర్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ కవర్ అయిపోయింది, సోషల్ ఇష్యూస్ కవర్ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్, ఎథిక్స్, ఎవ్రీథింగ్ కవర్డ్. అండ్ వన్ మోర్ బ్యూటీ ఏంటంటే మీరు క్లోజ్‌గా చూసినట్లయితే ఇక్కడ న్యూస్ ఇన్ షార్ట్స్ అని ఉంది కదా! ఇది ఎస్పెషల్లీ పీఎస్‌సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతది. ఎందుకంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కొన్ని స్పెసిఫిక్ షార్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో, వాటిని కూడా కవర్ చేస్తుంది విజన్ మంత్లీ మ్యాగజైన్. ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఈ ఎంటైర్ కాంప్రహెన్సివ్ మ్యాగజైన్ చూస్తే టోటల్ 124 పేజెస్ ఉంది. మనం యూజువల్లీ ఏమంటాం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలి అంటాం. టోటల్ 12 మ్యాగజైన్స్ 120 పేజీలు వేసుకున్నా కూడా 120 పేజెస్ వేసుకున్నా కూడా 12 12 144 1440 పేజీల కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, వీటిని వీలైనంత ఫాస్ట్ వేలో, సింపుల్ వేలో, ఎఫెక్టివ్ వేలో చదవాలి. ఎలా చదవాలి అనేది ఈరోజు డిస్కషన్. ఓకే. సో రూల్స్ గుర్తుపెట్టుకోండి. 1, మీరు ఖచ్చితంగా మైండ్ని వెరీ అలర్ట్ పెట్టాలి. మైండ్ అలర్ట్ లేకుండా ఏదైనా ఫాస్ట్‌గా చదవడం, అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. సెకండ్ ఏంటంటే, మీరు అట్‌లీస్ట్ ఒక 50-60% స్టాటిక్ సిలబస్ అయిపోవాలి. ఇఫ్ మీకు స్టాటిక్ సిలబస్ అయిపోలేదనుకోండి, ఇందులో చాలా ఆర్టికల్స్ మీకు స్టాటిక్ సిలబస్ లానే కనిపిస్తాయి. చూడండి, ఇంటర్‌స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అనే టాపిక్ క్లాసిక్ స్టాటిక్ టాపిక్. దీన్ని మీరు మంత్లీ మ్యాగజైన్ నుంచి చదివితే ఇబ్బందవుతది. తర్వాత ఇంకొన్ని ఉంటాయి. అవి గూడా స్టాటిక్ బుక్‌లో వస్తాయి. మీరు వాటిని ఎవ్రీథింగ్‌ని మీరు ఇక్కడి నుంచే కవర్ చేస్తున్నారనుకోండి, న్యాచురల్‌గానే లేట్ అవుతుంది చదవడం. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూస్తూ ఉండాలి. మీకు తెలియాలి క్వెషన్స్ ఎలా అడుగుతున్నారని. ఎప్పుడైతే మీకు క్వెషన్స్ ఎలా అడుగుతారో తెలిస్తే, ఏం చదవడం, ఎక్కడ ఫోకస్ చేయడం ఈజీ అవుతది. బట్ మీకు అసలు క్వెషన్సే ఎట్లా అడుగుతున్నారో తెలియలేదనుకోండి ఇబ్బందవుతది. తర్వాత ఫోర్త్ ఏంటంటే, ప్లీజ్ డోంట్ మేక్ నోట్స్ ఆఫ్ విజన్ మంత్లీ మ్యాగజైన్. ఇక్కడనే డిఫరెంట్ కలర్స్ హైలైటర్స్ యూజ్ చేసుకోండి. మనకి ల్యాప్‌టాప్‌లో అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లేదు మీరు ఆఫ్‌లైన్‌లో ప్రింట్ తీసుకొని చదివితే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయండి. నేను యెల్లో ఏమో ప్రిలిమ్స్‌కి యూజ్ చేస్తాను. బ్లూ పర్పుల్ కలర్‌నేమో మెయిన్స్ కోసం యూజ్ చేస్తాను. సో, ఎట్లా చేద్దాం అనేది మనం ఎట్లా డిస్కస్ చేద్దామంటే, నేను ఒక ఆర్టికల్ పాలిటీ నుంచి తీసుకుంటాను. ఒక ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి తీసుకుంటాను. తర్వాత ఒక ఆర్టికల్ న్యూస్ ఇన్ షార్ట్స్ నుంచి తీసుకుంటాను. చూపిస్తాను. ఈ 2 ఆర్టికల్స్ ఏమో యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకి యూజ్ అవుతాయి. స్పెసిఫిక్‌గా టీఎస్పీఎస్సీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు న్యూస్ ఇన్ షార్ట్స్ ఎట్లా చదువుతున్నానో చూసుకొని యూ డిసైడ్ ఎట్లా చదవాలి, ఎట్లా చదవకూడదు, ఎక్కడ మేజర్ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకూడదు అనేది మీరు చూసి నేర్చుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అందరికీ ఇష్టమైన పాలిటీకి వెళ్దాం. ఫస్ట్ ఆర్టికల్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. క్లిక్ చేసేస్తే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక చూడండి, అర్బన్ లోకల్ బాడీస్ అనేది పాలిటీ లక్ష్మీకాంత్ బుక్‌లో స్టాటిక్ పార్ట్ ఉంది. సో, మనము అర్బన్ లోకల్ బాడీస్ అనేది ఏదో ఫ్రింజ్ టాపిక్ కాదు. తర్వాత
కెపాసిటీ బిల్డింగ్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ లో ఒక పార్ట్ గురించి అడుగుతున్నారు కదా. ఓకే, మనం చదివేద్దాం ఫస్ట్. ఏమైందంట, రీసెంట్లీ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆర్గనైజ్ చేసిందంట ఒక వర్క్ షాప్ ని. ఫైన్, ఎగ్జామ్ కి పనికొస్తుందా? లేదు. బట్ స్టేట్ పిఎస్సి వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోవాలి. అర్బన్ లోకల్ బాడీస్ కి కెపాసిటీ బిల్డింగ్ ఎవరు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ ఒక్క పాయింట్ నేనేం చేస్తా, ఇఫ్ నేను ఇది చదువుతున్నట్లయితే ఎల్లో కలర్ హైలైటర్ తీసుకొని ఇది ఒకటి హైలైట్ చేస్తా. తర్వాత ఏమైంది, మోర్ ఆన్ న్యూస్ ఏమైంది అంటే అక్కడే యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ ఒకటి అయింది. తర్వాత 6 పైలట్ యూనిట్స్ చేశారు. తర్వాత ఒక టూల్ కిట్ అంటే డెవలప్ చేశారు. దీన్ని నేను మోస్ట్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఒక పాయింట్ యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే ఒక యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ చేశారు టు ఎన్హాన్స్ కేపబిలిటీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది ఎట్లా రాస్తా అంటే ఎగ్జామ్ లో మనం రాస్తాం కదా, ఎగ్జామ్ లో రాసి ఒక పాయింట్ రాసేసి ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఎంఓ యుహెచ్ఏ హెచ్యుఏ ఆర్గనైజ్డ్ అని రాస్తాం కదా, అక్కడ ఈ పాయింట్ ని వాడుకుంటాను. సో లెట్స్ మూవ్ ఆన్. తర్వాత కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి ఫ్యాక్ట్స్ అడిగారు కదా, మోస్ట్లీ మనకి ప్రిలిమ్స్ లోనే యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేది లాతో ఫామ్ అయిందా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, లేకపోతే జస్ట్ గెజిట్ నోటిఫికేషన్. సో ఏం చెప్పింది, జస్ట్ గెజిట్ నోటిఫికేషన్. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అండ్ స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. తర్వాత ఇండిపెండెంట్ బాడీ ఎక్కడ, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏమో పీపుల్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మిగతా థింగ్స్ అన్ని నాట్ సో యూస్ఫుల్, ఎందుకంటే ఒక సెక్రటరీ ఉంటాడు, చైర్పర్సన్ ఉంటారు, 2 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ యూపీఎస్సీ ఎప్పుడు అడగలేదు, స్టేట్ పిఎస్సీస్ కూడా ఎప్పుడు అడగలేదు. సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడడం వల్ల ఈ ఎంటైర్ థింగ్ ని క్రాస్ చేయగలిగాను. లేదు నేను అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడలేదు, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారో తెలియదు అనుకోండి, నేను ఈ పర్టికులర్ థింగ్ అంతా చదువుకుంటా కూర్చుంటా. ఓకే, ఈ మినిస్ట్రీ కింద వస్తుంది, ఈ 2 మెంబర్స్ ఉంటారు, ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక సెక్రటరీ ఉంటారు, తర్వాత వీటి ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి ఎట్లా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో అందుకోసమే క్వశ్చన్ చూడడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ఫస్ట్ పేజ్ లో మనకి 2 పాయింట్లు పనికొచ్చేటివి ఉన్నాయి. కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ న్యాచురల్ గా అర్బన్ లోకల్ బాడీస్, సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ చూస్తారు. సో ఒక పాయింట్. తర్వాత మెయిన్స్ లో వాడుకోనికి ఒక యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ చేశారు కేపబిలిటీ బిల్డింగ్ కోసం అని 2 పాయింట్స్ దొరికినాయి. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ ఎంటైర్ పేజ్ లో మనకు పనికొచ్చేవి 2 పాయింట్లు. స్టార్ట్ చేద్దాం మళ్ళీ. అర్బన్ లోకల్ బాడీస్ అబౌట్, నేను గుర్తుందా మీకు చెప్పినప్పుడు స్టార్టింగ్ ఒక 50-60% అయితేనే కరెంట్ అఫైర్స్ చదవడం స్టార్ట్ చేయండి, లేకపోతే వద్దు అని చెప్పాను కదా, ఇందుకోసమే. ఇఫ్ మీరు స్టార్టింగ్ అయిపోయింది అనుకోండి, అయిపోలేదు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం మళ్ళీ చదువుకుంటూ కూర్చుంటారు, వేస్ట్ ఆఫ్ టైం. రాదర్ ఏం చేస్తారు, మీకు స్టార్టింగ్ తెలిసింది అనుకోండి, ఇదంతా లక్ష్మీకాంత్ లోనే ఉంది మీరు ఆల్రెడీ, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి చదవాల్సిన పని లేదు కాబట్టి ఇది కట్ చేసేయచ్చు. ఓకే, తర్వాత ఇది చూడండి, నీడ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్. మనం ఒకసారి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ ఎలా చదవాలి సెషన్ చేశాం కదా, ప్రిలిమ్స్ కి యూజ్ అవుతుంది, మెయిన్స్ కి యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది. ఇట్లా 3గా కేటగరైజ్ చేసాం. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు ప్రిలిమ్స్ కి యూజ్ అవుతుందా, మెయిన్స్ కి యూజ్ అవుతుందా, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుందా చెప్పండి. నీడ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ కి కెపాసిటీ బిల్డింగ్ చేయాలంట, దేనికి యూజ్ అవుతుంది? సో నీడ్ అడిగాడు, ప్రిలిమ్స్ లో అయితే అడిగాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నీడ్ టు డెవలప్ కెపాసిటీ బిల్డింగ్. కింద ఇచ్చిన ఏ స్టేట్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ ఎందుకు బిల్డ్ చేయొద్దో చెప్పండి అట్లేం అడగరు కదా. సో మోస్ట్లీ మెయిన్స్ లో అడుగుతారు, ఇంటర్వ్యూలో అడుగుతాడు. కాబట్టి దీన్ని ఏ కలర్ హైలైటర్ తీసుకోవాలి, బ్లూ కలర్ హైలైటర్ తీసుకోవాలి. ఏం చేయాలి, రీజనల్ ఆస్పిరేషన్స్ కోసం, రైట్. తర్వాత ఇంజన్స్ ఆఫ్ గ్రోత్, ఇదొక కీవర్డ్. తర్వాత ఇదొక ఫ్యాక్ట్ ఉంది, అమృత్ మిషన్ ఒక కీవర్డ్ ఉంది. తర్వాత స్ట్రీమ్ లైనింగ్ ద ప్లానింగ్ ప్రాసెస్. ఈ కీవర్డ్స్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను, అండ్ దీన్ని ఇంకా ఫర్దర్ గా ఎగ్జామ్ కి ఎట్లా యూజ్ చేసుకోవాలో చూడండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ వెరీ క్లోజ్లీ, ఇక్కడ మనకి చాలా వాల్యూ అడిషన్ పాయింట్స్ దొరికినాయి. ఎలానో చెప్తాను. మెయిన్స్ ఎగ్జామ్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈస్ ఆల్ అబౌట్ కీవర్డ్స్, ఫ్యాక్ట్స్, తర్వాత సమ్ బ్యూటిఫుల్ ఫ్యాక్చువల్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ. బట్ ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ అంతా లేవు, కీవర్డ్స్ దొరుకుతున్నాయి, ఫ్యాక్ట్స్ దొరుకుతున్నాయి. అదేదో చూద్దాం.
రీజనల్ ఆస్పిరేషన్ అనేది ఒక కీవర్డ్. తర్వాత ఇంజన్స్ ఆఫ్ గ్రోత్ అనేది ఒక కీవర్డ్. దీన్ని మీరు ఎగ్జామ్లో రాసుకోవచ్చు. తర్వాత చూడండి, అర్బన్ సెంటర్స్ అంట 2/3 ఆఫ్ కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయంట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను ఇది పక్కా హైలైట్ చేసి పెడతాను, వీలైతే ఒక బాక్స్ కొట్టు పెట్టుకుంటాను. ఎందుకంటే అర్బనైజేషన్ అనేది యూజువల్లీ ఎవ్రీ మెయిన్స్ లో ఉంటుంది. అర్బనైజేషన్ మెయిన్స్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఎప్పుడైనా రావాలి. అర్బనైజేషన్ గురించి క్వశ్చన్ వస్తే అర్బన్ సెంటర్స్ ఆర్ నోన్ యాజ్ ఇంజన్స్ ఆఫ్ గ్రోత్, దే అకౌంట్ ఫర్ ద నియర్లీ 2/3 ఆఫ్ కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్. ఇది మన రెడీమేడ్ ఇంట్రడక్షన్ ఆర్ రెడీమేడ్ కంక్లూజన్ అవుతుంది. టాపర్స్ చెప్తుంటారు కదా, మీరు ఇంట్రడక్షన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, కంక్లూజన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలని. సో మన ఇంట్రడక్షన్ రెడీ అయింది. అర్బనైజేషన్, అర్బన్ ప్రాబ్లమ్స్, స్లమ్స్, లేకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ అర్బన్ గ్రోత్, అర్బన్ ట్రాన్స్పోర్ట్, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నేను ఇది ఇచ్చేస్తా. ఎందుకంటే అవి ఇంజన్స్ ఆఫ్ గ్రోత్, 2/3 ఆఫ్ కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్ కి సెట్ అవుతాయి. సో ఇలా హైలైట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దానికి చూడండి, అర్బన్ పాపులేషన్ అంట ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ అయ్యే ఛాన్స్ ఉందంట. మీరు ఫ్యాక్ట్ ఏం అడగడు, ఎంత నుంచి ఎంత డబుల్ అయ్యే ఛాన్స్ ఉందని, ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్, ఎనీథింగ్ చేంజ్ అవ్వచ్చు. బట్ ఇది కూడా ఒక మెయిన్స్ లో వాల్యూ అడిషన్ పాయింట్ లాగా, డాటా పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రాదర్ దీన్ని ఇంకా నేను ఏం చేస్తా అంటే, పక్కన చిన్న స్పేస్ ఉంటది కదా, స్పేస్ ఉన్న దగ్గర ఒక చిన్న దీన్నే గ్రాఫ్ లాగా కన్వర్ట్ చేస్తా. కన్వర్ట్ చేసి 2018, 2050 పెట్టేసి 2018లో 460 మిలియన్ కదా, 460 మిలియన్, 2015లో 872 మిలియన్, ఇట్లా గ్రాఫ్ వేసి పెట్టేస్తా. పెట్టేసి ఈ డయాగ్రామ్ ని నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో అర్బన్ పాపులేషన్ గురించి వచ్చిన, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వచ్చినా కూడా ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుంటాను. ఓకే, తర్వాత స్కీమ్స్ ఏమున్నాయని చూసుకొని అమృత్ మిషన్ ఒకటి, స్మార్ట్ సిటీ మిషన్ ఒకటి, పెద్ద ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇంకొక కీవర్డ్ ఏంటి, స్ట్రీమ్ లైనింగ్ ద ప్లానింగ్ ప్రాసెస్ ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇన్స్టిట్యూషన్ లోన్స్ ని క్లియర్ గా పెట్టుకోవాలి. ఈ కీవర్డ్స్ ని తీసుకుంటాను, ఇదంతా వదిలేస్తాను ఎందుకంటే స్టాటిక్ లో కవర్ అయింది. దీంట్లో కూడా ఓన్లీ కీవర్డ్స్ మాత్రమే, తర్వాత ఫ్యాక్ట్స్ మాత్రమే తీసుకుంటాను. మళ్ళీ వచ్చేద్దాం కిందికి. ఇక్కడ ఏమని చూడండి, మెజర్స్ టేకెన్, ఆల్రెడీ కొన్ని స్టెప్స్ తీసుకున్నారంట. ఆ స్టెప్స్ ఏంటి, ఇట్లాంటి చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ మనము బోల్డ్ లెటర్స్ లో ఉన్నది చదవాలి, ఇది ఒక టిప్. బోల్డ్ లెటర్ లో చదవాలి, చదివితే మనకి మోస్ట్లీ అర్థం అయిపోతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ చదవాలి, లేకపోతే లేదు. కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్, పెద్దగా ఎక్స్ప్లెనేషన్ లేదు. సో అసలు ఏందో చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే, అర్బన్ లోకల్ బాడీస్ కి కెపాసిటీ బిల్డింగ్ చేస్తుందంట, బెటర్ గవర్నెన్స్ కోసం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం. ఇది 11th 5 years ప్లాన్ లో ఆర్టికులేట్ చేశారంట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని నేను ప్రిలిమ్స్ కి హైలైట్ చేసుకుంటాను టీఎస్పీఎస్సీ రాస్తున్నట్లయితే. సో 11th 5 years ప్లాన్, ఈ స్కీమ్ ని హైలైట్ చేసుకుంటాను. తర్వాత బెటర్ గవర్నెన్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఇది ఇంపార్టెంట్ అయింది. తర్వాత వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇదేది ఇంకేదో వరల్డ్ బ్యాంక్ చేసింది. ఏం చెప్తుంది, కెపాసిటీ బిల్డింగ్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయి ఉంటుంది. సో వదిలేస్తా. తర్వాత నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్, ఇది ఎవరు చేశారు, సేమ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది ఒక స్కీమ్. ఇక్కడ చూడండి, 3 pillars ఆఫ్ పీపుల్ ప్రాసెస్ ప్లాట్ఫామ్. ఇక్కడ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ అడిగింది గుర్తుందా, ఒక పాలసీని ఇచ్చేసి అందులో పిల్లర్స్ కానిది ఏంటిదని 1 2 3 4 అని ఇచ్చింది. సో కమిషన్ మళ్ళీ అడగొచ్చు, ఏంటి, ఈ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ లో 3 pillars ఉన్నాయి, అందులో ఒక పిల్లర్ కాంది ఏంటి, పీపుల్, ప్రాసెస్, ప్లాట్ఫామ్, తర్వాత ఇంకా ఫంక్షనరీస్ ఆర్ సంథింగ్ అట్లా ఇచ్చేసి ఏది కాంది అంటే ఏదైతే కాదో అది ఇచ్చేసేయాలి. సో ఈ 3ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎల్లో కలర్ మార్క్ చేసి పెట్టుకున్నా. సో లెట్స్ మూవ్ ఆన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్, ఇది ఒక స్కీమ్ ఉంది. మున్సిపల్ బాండ్స్ ఒక స్కీమ్ ఉంది. సో మళ్ళీ ఇంకొకటి, ఇట్లా ఎప్పుడైతే ఇట్లా మున్సిపల్ బాండ్స్ లాంటి వర్డ్స్ వచ్చినాయో ఇది ఎకానమీ రిలేటెడ్ టర్మ్. సో వెంటనే మీరు పక్కన నోట్ చేసుకోవాలి, రిఫర్ బాండ్ మార్కెట్ ఎకానమీ అని గుర్తుపెట్టుకొని రివైజ్ చేసేటప్పుడు వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడ బుక్ క్లోజ్ చేసేసి ఎకానమీలోకి వెళ్ళి బాండ్ మార్కెట్ చాప్టర్ రివైజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫార్ మనం ఏం కవర్ చేసామంటే, ఈ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది ఏ మినిస్ట్రీ వాళ్ళు చేశారు, తర్వాత ఇంకొక ఏదో ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ తీసుకొచ్చారని చేసాము. ఇదంతా స్కిప్ చేసాము ఎందుకంటే ఎగ్జామ్లో రిలవెంట్ కాదు.
ఇదంతా స్కిప్ చేసాము. ఎందుకంటే ఇది రిలవెంట్ కాదని కాదు. ఎగ్జామ్ మనకు ఆల్రెడీ లక్ష్మీకాంత్ బుక్‌లో కవర్ అయిందని. తర్వాత ఈ చిన్న బాక్స్‌ని పట్టుకొని మనం ఒక ఇంట్రడక్షన్ ప్రిపేర్ చేసుకున్నాము. ఒక డయాగ్రామ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత సమ్ మెజర్స్ ఉన్నాయి. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మేబీ ప్రిలిమ్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక 2, 3 పాయింట్లు నోట్ చేసుకున్నాము. ఇదంతా ప్రిలిమ్స్ స్పెసిఫిక్ ఎక్కువ డామినేట్ చేసింది. విజన్ ఐఏఎస్ మ్యాగజైన్‌లో మీరు ఇది నోటీస్ చేస్తారు. ఫస్ట్ 2 పేజెస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ 1 పేజ్ మొత్తం ప్రిలిమ్స్ డామినేటెడ్ కంటెంట్ ఉంటది. అప్పుడప్పుడు ఇట్లా మెయిన్స్ డామినేటెడ్ కంటెంట్ కూడా ఉంటది కానీ వెరీ లెస్ ఉంటది. బట్ ఆఫ్టర్ హాఫ్ పేజ్ అయ్యాక ఇక స్టార్ట్ అవుతది మెయిన్స్ రిలేటెడ్ కాంటెంట్. దీన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయకూడదు. ఓన్లీ కీవర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కీవర్డ్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు మొత్తం చదవాల్సిన పని కూడా లేదు. మీరు ఆల్రెడీ కొంచెం కన్సిడరబుల్ స్టాటిక్ సిలబస్ కవర్ చేస్తే మీకు అర్థమైపోతది ఈ హెడ్డింగ్ చదవగానే. సో, దీన్నేం చేస్తాను నేను లైట్ బ్లూ కలర్ తీసుకొని కీవర్డ్స్ కదా! సో, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ఛాలెంజెస్ ఏమున్నాయి కెపాసిటీ బిల్డింగ్‌లో అంటే స్కిల్స్ లేవు. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర లేదు. తీసుకునే వాళ్ళ దగ్గర లేదు. తర్వాత ట్రైనింగ్ కరిక్యులా ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామే సరిగ్గా లేదు. తర్వాత ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అండ్ పార్టిసిపేషన్. అవేర్‌నెస్ లేదు. పార్టిసిపేషన్ అయితే లేదు. తర్వాత పార్షియల్ డెవల్యూషన్. అసలు ఫండ్స్ వస్తాయి కదా! స లోకల్ బాడీస్‌కి. ఆ ఫండ్సే రావట్లేదు. సో, అది రాస్తాం. తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి? ఇవన్నిటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! వీటన్నిటికి ఒక్కొక్క సొల్యూషన్ ఇచ్చుకుంటూ రావాలి. స్కిల్స్ డెవలప్ చేయాలి. కరిక్యులమ్ డెవలప్ చేయాలి. అవేర్‌నెస్ డెవలప్ చేయాలి. పార్షియల్ డెవల్యూషన్ కాకుండా ఫుల్ డెవల్యూషన్ చేయాలి. కామన్ సెన్స్ కదా! అవే పాయింట్స్ మనకు కింద కనిపిస్తాయి చూడండి. అవేర్‌నెస్ జనరేషన్, ఫిజికల్ డీసెంట్రలైజేషన్, కన్వర్జెన్స్ తీసుకురావాలి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్‌లో. సో, మీరు ఇక్కడ ఏం చేయండి సింపుల్‌గా ట్రైనింగ్, ప్రొఫెషనలిజం, అవేర్‌నెస్ జనరేషన్, ఫిజికల్ డీసెంట్రలైజేషన్, కన్వర్జెన్స్ ఇవి హైలైట్ చేసి పెట్టుకోండి. మిగతా మ్యాటర్ అంతా మీరు చదవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇవంతా బేసిక్ కామన్ సెన్స్. లేదు మీరు బిగినర్స్ అనుకోండి. మీకు బేసిక్ కామన్ సెన్స్ డెవలప్ అవ్వలేదు. సో, ఒక 2, 3 మంత్లీ మ్యాగజైన్స్ చదివేలోపు మీకు అర్థమైపోతది జనరల్ కామన్ సెన్స్ అంటే ఏంటి. నెక్స్ట్ మ్యాగజైన్స్ నుంచి మీరు ఇవి చదవాల్సిన పని లేదు. బట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యుండి 2, 3 సంవత్సరాలు ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకి ఈ హెడ్డింగ్స్ చదివితే అర్థమైతది. ఇక్కడ ఏం చెప్పబోతున్నారు. సో, ఇది అయిపోయింది కదా! ఇంకొక ఆర్టికల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. సో, ఐయామ్ గోయింగ్ టు హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లోకెళ్ళాక మనం ఏమనుకున్నాం ఇంకొక ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ది డిస్కస్ చేద్దాం అన్నాం కదా! అది డిస్కస్ చేద్దాం. ఏంటి ఇండియా, కెనడా రిలేషన్స్ చూద్దాం. రీసెంట్లీ ఉంది కాబట్టి అందరికి తెలుస్తది. సో, ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే ఇండియా, కెనడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదువుతున్నారో క్వెషన్స్ ఎలా వస్తాయో చూడాలి ఫస్ట్. క్వెషన్స్ ప్రిలిమ్స్‌లో ఎలా వస్తాయంటే ఏదైనా అగ్రీమెంట్ ఉంటే అగ్రీమెంట్ సైన్డా లేదా? లేకపోతే కెనడా జాగ్రఫీ ఏంటి? ఏ కంట్రీస్ టచ్ అవుతున్నాయి? ఏ కంట్రీస్ టచ్ అవ్వట్లేదు? ఒకవేళ మెయిన్స్ వస్తేనేమో ఇండియా, కెనడా రిలేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అడుగుతారు కదా! సో, మనం కూడా అలానే చూద్దాం. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైతే ఇట్లా వై ఇన్ న్యూస్, మోర్ ఇన్ న్యూస్ ఉంటాయి కదా! ఇక్కడ నుంచి ఎప్పుడు క్వెషన్స్ రావు. అసలు ఇండియా, కెనడా రిలేషన్స్ రీసెంట్‌గా న్యూస్‌లో ఎందుకున్నాయని ఎప్పుడు రాదు కదా! జస్ట్ మనకు ఒక ఐడియా కోసం ఎవరైతే న్యూస్ పేపర్ చదవట్లేదో వాళ్ళకి తెలియాలి కదా! దానికోసమే ఇది ఇస్తారు. సో, చూడండి ఫాస్ట్‌గా కెనడాస్ అసర్షన్ థాట్ ఇండియన్ ఏజెంట్స్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రో ఖాలిస్తానీ యాక్టివిటీస్ మర్డర్. ఓకే. ఎవరో ప్రో ఖాలిస్తానీ యాక్టివిస్ట్ మర్డర్ చేయబడ్డారంట. దాంట్లో ఇండియన్ ఏజెంట్స్ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని కెనడా చెప్పిందంట. ఓకే. ఫైన్. తర్వాత మోర్ ఆన్ న్యూస్ అక్కడే చూడండి. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు? తర్వాత ఫైవ్ ఐస్ అలయన్స్ ఏం చెప్పింది? తర్వాత కెనడా ఎక్స్‌పెల్ చేసిందంట ఇండియన్ డిప్లొమాట్‌ని. ఇండియా సస్పెండ్ చేసిందంట కెనడాని. సో, ఇలా ఫాస్ట్‌గా చదివేసేయాలి. అసలు ఎందుకు న్యూస్‌లో ఉందని. గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఎప్పుడు క్వెషన్ రాదు మాక్సిమం. బట్ ఈ ఫైవ్ ఐస్ అలయన్స్ అనేది ఒక టర్మ్ ఉంది. అది చూద్దాము. ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ ఏంటి అంటే 5 కంట్రీస్ ఉన్నాయి. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్. ఇవి 5 ఐస్ అలయన్స్. ఇవి 1946లో ఏదో ఒక అగ్రీమెంట్ చేసుకున్నాయంట. ఎందుకు? అంటే నాన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కోసం. ఓకే. సో, ఈ 5 ఐస్ ఇంటెలిజెన్స్ ఎలియన్స్ సో, ఇంటెలిజెన్స్ కోసమే ఏర్పడ్డాయి. కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే నేను యూజువల్‌గా మ్యాప్‌లో గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకున్నప్పుడు పక్కపక్కన ఉన్న కంట్రీస్‌ని కంబైన్ చేయాలి. మీరు వరల్డ్ మ్యాప్‌ని క్లోజ్‌గా చూస్తే యూఎస్ పైననే కెనడా ఉంటది. సో, వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా. కెనడా, యూఎస్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆస్ట్రేలియా ఇక్కడుంటే పక్కనే న్యూజిలాండ్ ఉంటది. సో, కెనడా, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి అవి 2 గుర్తుపెట్టుకొని, యూకే ఉంది కదా! యూకేని సెపరేట్‌గా గుర్తుపెట్టుకుంటా అంతే. సో, ఇట్లా దగ్గర ఉన్న కంట్రీస్‌ని కంబైన్ చేసి ఒక గ్రూప్‌లాగా గుర్తుపెట్టుకోవడం వల్ల మర్చిపోము. ఓకే.
సో 5 ఐస్ అంటే ఏందో అయిపోయింది. ఇక్కడ మేబీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఒక క్వశ్చన్ రావచ్చు. తర్వాత ఇక్కడ బాక్స్లో ఏముంది, వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందా అని అడిగితే నేను ఎట్లా థింక్ చేస్తా, వియన్నా కన్వెన్షన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ రావాలి. బట్ వియన్నా కన్వెన్షన్స్ ఎవ్రీ సబ్జెక్ట్ లో వందలాది కన్వెన్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో స్పెసిఫిక్ గా క్వశ్చన్స్ రాకపోతుండొచ్చు. బట్ ఏం గుర్తుపెట్టుకుంటా అంటే వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఇండియా ఇస్ ఎ మెంబర్. ఓకే, దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇండియా కెనడా రిలేషన్స్ లో వియన్నా కన్వెన్షన్ క్వశ్చన్ లోకి వచ్చింది. వియన్నా కన్వెన్షన్ లో ఇండియా మెంబరా కాదా అంటే ఎస్. ఇట్లా ఒక లింక్ ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ సారి వియన్నా కన్వెన్షన్స్ కి ఇండియా మెంబరా కాదా అని వచ్చినప్పుడు వెంటనే మీరు బ్యాక్వర్డ్ కనెక్షన్ చేయాలి, ఫార్వర్డ్ కనెక్షన్ చేయాలి. బ్యాక్వర్డ్ కనెక్షన్ ఏంటి, వియన్నా కన్వెన్షన్ అసలు రీసెంట్లీ న్యూస్ లో ఎందుకు ఉంది, ఇండియా కెనడా రిలేషన్స్ వల్ల ఉంది. సో ఇండియా కెనడాకి లొల్ అయితే వియన్నా కన్వెన్షన్ మధ్యలో వచ్చిందంటే ఇండియా మెంబర్ అయి ఉండాలి, కెనడా కూడా మెంబర్ అయి ఉండాలి. సింపుల్ లాజిక్. అట్లా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాము, సగం తెలిసి సగం తెలియకుండా కూడా. నౌ ఇక్కడ మనకి ఏమైనా యూజ్ అయ్యేది ఉందా, ఏమి లేదు. ఇది యూజ్ అయ్యేది లేదు, ఇది యూజ్ అయ్యేది లేదు. ఇక్కడ మాత్రం యూజ్ అయ్యేది ఉంది కాబట్టి ఏ కంట్రీసో చూసుకున్నాము అంతే. తర్వాత ఇక్కడ ఒక ట్రాప్ సెట్ చేస్తారు ఎగ్జామ్లర్. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 5 ఐస్ ఇంటెలిజెన్స్ గురించి వచ్చినప్పుడు మెంబర్ కంట్రీస్ అందరు గుర్తుపెట్టుకుంటారు, ఎవరైనా సరే ఇది రాస్తారు. బట్ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఇక్కడ నాన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, దీన్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్ గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాడు. సింపుల్ ఏం చేశాడు, నాన్ పొలిటికల్ ని పొలిటికల్ చేశాడు. బట్ మనం ఏం చేస్తాము, 5 ఐస్ ఇంటెలిజెన్స్ చూస్తాము, యుఎస్ యూకే ఇవి గుర్తుపెట్టుకుంటాము, 1946 గుర్తుపెట్టుకుంటాము, అగ్రిమెంట్ గుర్తుపెట్టుకుంటాము. బట్ ఇది పొలిటికలా నాన్ పొలిటికలా గుర్తుపెట్టుకోము. ఎగ్జామినర్ అవన్నీ పట్టించుకోకుండా సింపుల్ గా ఇవన్నీ సింపుల్ సెంటెన్సెస్ ఇస్తాడు, ఇక్కడ ట్రాప్ సెట్ చేస్తాడు. సో ఎందుకన్నా మంచిది ఇట్లాంటి వర్డ్స్ చదివేటప్పుడు కాస్త అండర్లైన్ చేసి పెట్టుకోండి, హైలైట్ చేసి పెట్టుకోండి. సో దట్ ఈ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది నాన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అని మీకు తెలియాలి. ఓకే, నౌ మూవ్ ఆన్. ఇండియా కెనడా రిలేషన్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ వచ్చేసింది. ఇప్పుడు నుంచి ఏం చేయాలి, గుర్తుంది కదా, వేరే కలర్ హైలైటర్ తీసుకొని కీవర్డ్స్ అన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డెమోక్రాటిక్ వాల్యూస్, మల్టీ కల్చరల్, డయాస్పోరా. ఇండియా ఇండియా కెనడా డయాస్పోరా ఎంత అంటే టోటల్ కెనడాలో ఇండియన్ డయాస్పోరానే 3% పాపులేషన్ అంట. ఈ ఒక్క ఫ్యాక్ట్ నేను గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఈజీ టు రిమెంబర్. రాదర్ దెన్ ఇది చూడండి, ఎకానమిక్ టోటల్ బయలాటరల్ ట్రేడ్ ఎంత, $9.9 బిలియన్ల, 6.5 బిలియన్ల డాలర్లు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కంటే నాకు ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. టోటల్ కెనడా పాపులేషన్ లో 3% ఇండియన్ పాపులేషన్. ఇంకా తర్వాత చూడండి, సింపుల్ గా సిలబస్ నే ఎక్స్ప్లోర్ చేస్తాడు. డయాస్పోరా, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ కోఆపరేషన్. ఎనీ కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ లో ఇదే ఉంటాయి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నారో మీరు డైమెన్షన్స్ ఓపెన్ చేయాలి కదా. ఏ డైమెన్షన్స్ ఓపెన్ చేయాలంటే డయాస్పోరా, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎనర్జీ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ కోఆపరేషన్. సపోజ్ మీరు ఇండియా అర్జెంటీనా రిలేషన్స్ రాస్తున్నారు, వెంటనే కళ్ళు మూసుకోవాలి, డయాస్పోరా, ఎకానమిక్, తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ కోఆపరేషన్ అండ్ డైమెన్షన్స్ ఓపెన్ చేసి ఆ డైమెన్షన్స్ లో థింక్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ ఇంకా మీరు పాయింట్స్ల కోసం వెతుకోవాల్సిన పని ఉండదు. ఇది చూడండి, ఫాస్ట్ గా స్క్రిమ్ త్రూ చేద్దాము. నేను ఏ పాయింట్ పట్టుకుంటానో ఏ పాయింట్ వదిలేస్తానో చూడండి. డయాస్పోరా అంట 3% పాపులేషన్, ఇంపార్టెంట్, ఇది నేను నోట్ చేసుకుంటా. ఎకానమీ ఏంటి, బయలాటరల్ ట్రేడ్, ఇన్ని నంబర్స్ ఉన్నాయి, అమ్మో నేను ఇంత గుర్తుపెట్టుకొని ఫ్లరిషింగ్ బయలాటరల్ ట్రేడ్ అని రాసేస్తా. సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కోఆపరేట్ చేస్తున్నామంట. తర్వాత ప్రాసెసెస్ లో, ప్రోటోటైప్స్ లో, ప్రొడక్ట్స్ లో, తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లో చేస్తున్నామంట. వెరీ కామన్ సెన్స్ థింగ్. స్పేస్ సైన్స్ లో కూడా కోఆపరేట్ చేస్తున్నామంట, పెద్ద ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీలో మనము కోఆపరేషన్ అవుతుంది. సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ మనం 2010 లో కెనడాతో సైన్ చేసాం. ఇది ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ మెయిన్స్, ఫర్ ప్రిలిమ్స్ కూడా. ఎందుకంటే ఏ కంట్రీస్ తో మనం సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసామో చేయలేదో తెలియాలి. తర్వాత ఇండియన్ ఆయిల్ కోఆపరేషన్ 10% ఏదో చేస్తుందంట బ్రిటిష్ కొలంబియాలో, నేను అది పట్టుకోను ఎందుకంటే అంత యూజ్ కాదు. స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఏంటి అంటే కెనడాస్ కి ఇండో పసిఫిక్ పాలసీ ఉంది. తర్వాత చైనానేమో డిస్ట్రప్టివ్ గ్లోబల్ పవర్ గా చెప్పారంట, ఇండియానేమో క్రిటికల్ పార్ట్నర్ గా చెప్పారంట. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఇది ఒకటి హైలైట్ చేసి పెట్టుకుంటాను. సో టోటల్ ఇవంతా పాయింట్ లో నేను హైలైట్ చేసింది ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, 3%. తర్వాత సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ 2010 లో అని, ఎనర్జీ సెక్యూరిటీ కీవర్డ్,
స్ట్రాటజిక్ కోఆపరేషన్ కీవర్డ్, క్రిటికల్ పార్ట్నర్ కీవర్డ్. సో కీవర్డ్సే చేశాను, మిగతాదంతా జస్ట్ స్కిమ్ త్రూ చేసేసాను. నెక్స్ట్ ఏంటి, ఛాలెంజెస్. సింపుల్ అగైన్, ఛాలెంజెస్లో ఏముంటాయి, హిస్టారికల్ లెగసీ, అప్పుడేదో మన గొడవలై ఉంటాయి. ఏంటి, కెనడా ఎండోర్స్ ద ప్లెబిసైడ్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్ మ్యాటర్లో కెనడా కొంచెం పాకిస్తాన్ సైడ్ ఉంది. తర్వాత నాటోలో పార్ట్నర్ అంటే కెనడా, ఓకే. కెనడా ఇమిగ్రేషన్ సిస్టంలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత డొమెస్టికల్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంట. ఎకనామిక్ కోఆపరేషన్ ప్రాపర్గా లేదంట. సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి, ట్రేడ్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఇంకేదన్నా అగ్రిమెంట్స్ ఉంటే ఫాస్ట్గా చేయాలి. తర్వాత మిడిలింగ్ ఇన్ ఇండియాస్ డొమెస్టిక్ అఫైర్స్. ఎప్పుడైతే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయినాయో అప్పుడు మీరు కామన్ సెన్స్ యూజ్ చేస్తే తెలుస్తుంది. పంజాబ్, హర్యానాలో అయినాయి. మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ పంజాబ్ ప్రొటెస్టెడ్. ఈ పంజాబ్లో ఉన్నవారే కెనడాలో ఎక్కువ ఉంటారు కాబట్టి కెనడా నుంచి సపోర్ట్ వస్తుంది ఆబ్వియస్గా. సో ఇదే పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవి అగైన్ బేసిక్ కామన్ సెన్సికల్ పాయింట్స్. దేన్ని మీరు నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ చదివేయండి. ఓకే, ఇమిగ్రేషన్ సిస్టమ్ ప్రాబ్లం, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేది ప్రాబ్లం, ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ప్రాపర్గా లేదు, డొమెస్టిక్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అయింది కెనడా. తర్వాత ఇంపాక్ట్ ఏముంది, ఇప్పుడు ఈ ఈ ఇష్యూ అవుతుంది కదా, ఇండియా కెనడా రిలేషన్స్, ఈ ఇష్యూ అవుతుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే అగైన్ స్ట్రాటజిక్, చైనాకి కౌంటర్ బ్యాలెన్స్ చేయలేము. చైనా దీన్ని ఇష్యూలో మధ్యలో వచ్చేసి కెనడా సపోర్ట్ చైనాకి వచ్చేలాగా ఉంది. తర్వాత ఎకానమీ డిస్టర్బ్ అవుతాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ డిఫెక్ట్ అవుతాయి. తర్వాత డయాస్పోరా కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మన పీపుల్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. సో ఇండియా కెనడా రిలేషన్స్ ఇబ్బంది అవుతాయి, ఈ పీపుల్ కూడా సరిగా చూసుకోకపోయే ఛాన్స్ ఉంది. అగైన్ కామన్ సెన్సికల్ పాయింట్స్, నేను అసలు నోట్ డౌనే చేయను, చదివి వదిలేస్తాను. తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తిప్పి రాయండి. డిప్లొమసీ సరిగా లేదు, ప్రమోట్ చేయాలి. డయాస్పోరా రిలేషన్ సరిగా లేవు, సరిగా మేనేజ్ చేయాలి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇండియాకి కెనడాకి అసలు లుల్ ఎక్కడ వచ్చింది అంటే ఖాళిస్తానీ టెర్రరిస్ట్ గురించి ఏదో వచ్చింది అన్నారు. సో ఖాళిస్తాన్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని ట్రీట్ చేయబడుతుంది. సో కౌంటర్ టెర్రరిజంలో మనం కోఆపరేట్ చేసుకోవాలి. అంతే, ఇది కూడా కామన్ సెన్సికల్ పాయింట్స్. దేన్ని నోట్ డౌన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, చదివి అర్థం చేసుకోవాల్సిన పాయింటే ఉంది. తర్వాత కంక్లూజన్స్ పెద్దగా చదవాల్సిన పని లేదు. సో అగైన్ ఎంటైర్ 2 పేజీల ఆర్టికల్లో మీరు నోట్ చేసుకున్నవి ఫ్యూ ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ ఇంపార్టెంట్ అంతే. బ్లూ కలర్లో ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రమే ఇంపార్టెంట్, ఇంతే. ఈ మిగతాదంతా జస్ట్ చదివి వదిలేయాల్సిందే. సో ఎప్పుడైతే మీరు ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకొని అండర్లైన్ చేసుకొని అవసరం లేని వదిలేస్తారో అప్పుడు మీకు పేజెస్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా ముందుకు వెళ్తాయి. ఓకే కదా. సో మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్దాము. సో ఫార్ 2 ఆర్టికల్స్ తీసుకున్నాము, ఒకటి పాలిటీలో, ఒకటి ఎకానమీలో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవరైతే స్టేట్ పిఎస్సీస్ రాస్తున్నారో, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి రాస్తున్నారో వాళ్ళు ఈ న్యూస్ పేపర్ని ఇంకొంచెం డెప్త్గా చదవాలి, ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. అది ఎట్లనో చూద్దాము. న్యూస్ ఇన్ షార్ట్స్లో ఒక్కొక్కటి తీసుకొని వి విల్ డిస్కస్. మనము పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాం కదా, ఎకానమీలో న్యూస్ ఇన్ షార్ట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 2022-2023. యూపీఎస్సీ వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, మేబీ ఒక 2-3 కీవర్డ్స్, ఒక 2-3 ఫ్యాక్ట్స్ మాత్రమే తీసుకుంటారు, వదిలేస్తారు. క్వశ్చన్స్ ఇందులోంచి రావు. మెయిన్స్లో మనము ఆన్సర్ రైటింగ్లో సబ్స్టాన్షియేట్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. బట్ టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి వాళ్ళకి క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు ఏం ఫోకస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏదైనా రిపోర్ట్ రాగానే ఎవరు పబ్లిష్ చేస్తున్నారో చూడాలి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. పని చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ కంటే నేను ఏది హైలైట్ చేయాలో చూపిస్తాను. ఎల్లో కలర్ ఎందుకంటే ప్రిలిమ్స్లోనే యూజ్ అవుతుంది కాబట్టి. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అన్ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఏమన్నా పిల్లర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇండిసెస్ వాడారా, లేకపోతే ఏమన్నా కీవర్డ్స్ వాడారా చూసుకోండి. ఈ కీ ఇండికేటర్స్ ఏమున్నాయంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది, దాని డెఫినేషన్ ఏంటో చదువుకోవాలి మీరు. తర్వాత వర్కర్స్ పాపులేషన్ రేషియో ఉంది, దాని డెఫినేషన్ ఏంటో చదువుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, దాని డెఫినేషన్ ఏంటో చదువుకోవాలి. ఇప్పుడు చూడండి, అయిపోయింది. సో ఈ పర్టికులర్ టాపిక్ని చదువుకున్నాము. దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎవరు పబ్లిష్ చేస్తారు, ఒక స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇస్ ప్రిపేర్డ్ బై నీతి ఆయోగ్. రాంగ్, నీతి ఆయోగ్ వాళ్ళు చేయరు, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు. ఇట్ ఇంక్లూడ్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్కర్స్ పాపులేషన్ రేట్ అండ్ వర్కర్స్ టు నాన్ వర్కర్స్ రేషియో అని సంథింగ్ ఏదో అడిగారు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్వాల్వ్డ్,
వర్కర్ టు పాపులేషన్ రేషియో ఇన్వాల్వ్, బట్ ఇది నాట్ ఇన్వాల్వ్డ్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఓన్లీ వన్ రైట్. ఇట్లా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, మనం ప్రిపేర్డ్ అయిపోయాం. ఓకే, తర్వాత ఏమైనా ఫైండింగ్స్ చూసుకోవాలనుకుంటే రఫ్గా చూసుకోండి, రఫ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అరౌండ్ 50, అరౌండ్ 60, లేకపోతే రూరల్ కంటే అర్బన్ది తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇది మాత్రమే చూసుకోవాలి, మిగతాదంతా వదిలేయాలి. ఇంకొకటి చూద్దామా, మీకు కూడా యూజ్ అవుతుంది. సో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, అగైన్ రిపోర్ట్. ఫస్ట్ రిపోర్ట్ రాగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, UNCTAD వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. దీంట్లో ఫైండింగ్స్ ఏంటి ఒకసారి చూద్దాం, ఏమన్నా ఇండియా ర్యాంక్స్ ఉన్నాయా, వరల్డ్ ర్యాంక్స్ ఉన్నాయని. సో చూస్తే నాకు ఇండియా ర్యాంకింగ్స్ ఏం కనబడట్లేదు, సో అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత ఇండియా ప్రొజెక్షన్స్ ఇచ్చారు, ఎకానమిక్ గ్రోత్ అనేది ఫోర్కాస్ట్ చేశారు, 6.6 అంట, 6.2 అంట. ఓకే, ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి, 6కు అటు ఇటుగా ఇండియా గ్రోత్ ఉంటుందంట. తర్వాత రికమెండేషన్స్ ఏమున్నాయి, సో పెద్దగా యూజ్ ఏం లేదు ప్రిలిమ్స్ స్పెసిఫిక్లీ, బట్ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ, సోషల్ ప్రొటెక్షన్, ఎనర్జీ ట్రాన్సిషన్, ట్రేడ్ రెగ్యులేషన్, డెప్ట్ సర్వీసింగ్. ఈ రిపోర్ట్లో ఈ డైమెన్షన్ చూడండి, ఫైనాన్సెస్ ఇన్వాల్వ్డ్, సోషల్ ప్రొటెక్షన్ ఇన్వాల్వ్డ్, ఎనర్జీ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అయింది, ట్రేడ్ రెగ్యులేషన్ ఇన్వాల్వ్ అయింది, డెట్ అండ్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ ఇన్వాల్వ్ అయింది. తర్వాత ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రాస్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఇది కూడా చూసుకోవచ్చు, UNCTAD అనేది పర్మనెంట్ బాడీ అంట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1964లో అయింది. ఇండియా ఈజ్ ఎ మెంబర్. ఫోర్ మెయిన్ ఏరియాస్ ఉన్నాయి, అగైన్ చూడండి, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, మైక్రో ఎకనామిక్స్, వెరీ జనరల్. తర్వాత ఫంక్షన్స్ ఏమున్నాయో చూసుకోండి, ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే డైరెక్ట్లీ ఇక్కడ నుంచి వస్తాయి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ UNCTAD. సో ఈ ఫంక్షన్స్ ఎప్పుడైనా చదవాలి ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు కదా UNCTAD వాళ్ళు, ఇది ఒక్కటి పబ్లిష్ చేశారంటే ఎగ్జామినర్ ఎప్పుడు దీని మీద అడగడు. UNCTAD రీసెంట్గా న్యూస్లో ఉంది, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేసినందుకు. ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, ఇది అందరు చదివి ఉంటారు, ఏ మంత్లీ మ్యాగజైన్లో అయినా ఉంటుంది ఇది, సో నేను దీనిపైన క్వశ్చన్ అడగను. UNCTAD వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసేసి వాళ్ళు పబ్లిష్ చేసే అదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అని అడుగుతారు. సో ఏదన్నా ఒక రిపోర్ట్ న్యూస్లో ఉంటే దాన్ని పబ్లిష్ చేసే వాళ్ళ పేరు చూసి ఆ ఆర్గనైజేషన్ ఇంకా ఏం రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుందో కూడా చదవాలి మీరు. చూడండి ఏ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంది, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, డిజిటల్ ఎకానమీ రిపోర్ట్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిపోర్ట్, రివ్యూ ఆఫ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి క్వశ్చన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు దీన్ని ఇంత స్పెసిఫిక్గా చదవాలి. సో ఐ హోప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ లెక్చర్. ఇఫ్ మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను మీకు క్లారిఫై చేస్తాను. మీరు ఇదే స్పీడ్లో ఇదే కొంచెం విజ్డమ్తో చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, 1 డేలో ఈ 1 మ్యాగజైన్ అయిపోతుంది. ఓకే, నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏం చదవాలి ఏం చదవద్దు అనుకుంటుంటేనే అరౌండ్ మనం 5 to 6 పేజెస్ ఫినిష్ చేసాము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో మీరు ఫాస్ట్గా చదివారు అనుకోండి, మీరు ఫటాఫట్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడ ఫోకస్ చేయొద్దు తెలిసింది అనుకోండి, ఫాస్ట్గా ఫినిష్ చేయగలుగుతారు. బట్ దానికి ఏం చేయాలి, ఇవి కండిషన్స్. మీ మైండ్ యాక్టివ్గా ఉండాలి, ఏదో మనసు పెట్టుకుని ఏదో చేస్తే కుదరదు. 50 to 60% ఫినిష్ అయిపోయి ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి ఉండాలి మీరు. తర్వాత ఏది ఇంపార్టెంట్ కాదని స్పెసిఫిక్గా మీరు చూస్తున్నప్పుడే అసలు నోట్ మేకింగ్ చేయకుండా ఎల్లో కలర్ హైలైటర్ ఫర్ ప్రిలిమ్స్ ఆర్ ఎనీ అదర్ కలర్ హైలైటర్ ఫర్ మెయిన్స్, ఇట్లా మీరు చేశారనుకోండి, ఈజీగా కరెంట్ అఫైర్స్ని 1 year కరెంట్ అఫైర్స్ని 12 రోజుల్లో కాకపోయినా, మీరు కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక 20 రోజుల్లో ఫినిష్ చేస్తారు. నెలలు కరెంట్ అఫైర్స్ గురించి పట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా చదివేసామనుకోండి 20 రోజుల్లో 1 year కరెంట్ అఫైర్స్ అయిపోతాయి. యూ విల్ రాక్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.